ఇప్పుడు మనం వెటర్నరీ కాలనీ మన డైరీ ఫామ్ లో విశాఖపట్నం వెటర్నరీ కాలనీ లక్ష్మీనారాయణ ఆలయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఆలయం మే 27వ తారీఖు 2001 శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామాను జీస్వామి వారి చేతుల మీదుగా శ్రీమాన్ కీర్తిశేషులు శ్రీమాన్ సత్యదాస్ గారు ఈ ఆలయాన్ని నిర్మించారు 2001లో. ఈ వెటర్నరీ కాలనీ వాసుల సహకారంతో సత్యదాస్ గారి భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది, ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ రోజుకి ఆలయం ప్రతిష్ఠ చేసి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ వస్తుంటా రజతోత్సవ బ్రహ్మోత్సవాలు మనం జరుపుకుంటున్నాం. నిన్నటి రోజున 16వ తారీఖున అంకురార్పణ జరిగింది సాయంత్రం. ఈ రోజు సాయంత్రం దేవతా ఆహ్వానం జరుగుతుంది. ఇప్పుడు ఉదయం 9:30 నుంచి 10:30 గంటల మధ్యలో ధ్వజారోహణం కూడా జరుగుతుంది. అలాగే శుక్రవారం సాయంత్రం వార్షిక కళ్యాణోత్సవం జరుగుతుంది. అలాగే ఈ ఆలయం 21వ తారీఖు ఈ నెల 21వ తారీఖు ఉదయం మహాపూర్ణావతి 8:30 నుంచి మహాపూర్ణావతి, స్వామికి అపభృత స్నానం, చక్ర స్నానం, అలాగే సాయంత్రం ద్వాదశారాధన, దేవత ఉద్వాసన, ధ్వజ అవరోహణ, సప్తావరణలతోటి ఉత్సవాలు ముగుస్తాయి. శ్రీమాన్ రామానంద సత్యదాస్ గారు ఎంతో కష్టపడి భక్తుల దగ్గర ఆయన తీసుకున్నటువంటి ప్రతి రూపాయిని కూడా ఆయన భగవంతుడికే వెచ్చించి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ రోజుకి భక్తులందరి సహకారంతో జనజనాభివృద్ధి చెందుతూ ఈ ఆలయం చక్కగా వృద్ధి చెందుతోంది. ఈ చుట్టుపక్కల కాలనీలు ఇందిరానగర్ కానివ్వండి, రాజీవ్ నగర్ కానివ్వండి, ఆదర్శ్ నగర్ కానివ్వండి, సుమారు 6 వరకు కూడా ఈ ఆలయానికి భక్తులు వస్తూ ఉంటారు. అలాగే ఇటుపక్క చూస్తే మొదటి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ప్రతి ఏకాదశి రోజు కూడా లక్ష్మీనారాయణ స్వామి వారికి అభిషేకం జరుగుతుంది. అలాగే అభయాంజనేయ స్వామి వారికి ప్రతి పూర్వభాద్ర నక్షత్రానికి కూడా అభిషేకం జరుగుతుంది. ఈ ఆలయాల్లో మిగతా ఉత్సవాలను చూసుకుంటే పవిత్రోత్సవాలు కానివ్వండి, అధ్యయనోత్సవాలు కానివ్వండి, ధనుర్మాసోత్సవాలు కానివ్వండి, కార్తీక మాసోత్సవాలు కానివ్వండి, శరదనవరాత్రులు కానివ్వండి, ప్రతిదీ కూడా పాంచరాత్ర. నేను ఈ గుడి శంకుస్థాపన దగ్గర నుంచి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్పంచుకొని చేస్తూ ఉన్నాము. ఈ మా కమిటీలో ముఖ్యమైన ఆయన ప్రెసిడెంట్ గారు రామానుజం గారు, గోపాలకృష్ణ గారు వెటనరీ తరఫు నుంచి వచ్చారు. మేమందరం కలిసి ఇక్కడ ఆచార్య గారి విశేష కార్యక్రమాలు నిర్వహిస్తుంటే వాటిలో పాల్గొని మేమందరం కార్యక్రమాలను జరిపిస్తున్నాం. కమిటీ అంతా బాగానే ఉంటారు. ఇంకా వృద్ధి చెందాలని చెప్తున్నామని ఆశిస్తున్నాం. నారాయణ రామానంద సత్యదాస్ గారు 2001లో దీన్ని శంకుస్థాపన చేశారండి. అప్పటి నుంచి మేమందరం కూడా ఈ గుడిని లక్ష్మీనారాయణ దయతో ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రజలందరూ వచ్చి ఈ గుడికి దర్శనం చేసుకోవాలని, ఈ గుడికి వచ్చిన వాళ్ళందరికీ ఎవరు ఏమనుకున్నా ఏదన్నా లక్ష్మీనారాయణ ఆశీస్సులు అందరికీ కలుగుతాయండి. ఏం ఆశీస్సు